ఖమ్మం జిల్లా మధ్యలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా మారింది. దీంతో అనేక రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొన్ని హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడగా మరికొన్ని హోటల్స్ కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో వంట కార్యకలాపాలు ఆగిపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఉపాధి కోల్పోతామని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ కొరత మాకు కమర్షియల్ బండలు కూడా ఇవ్వట్లేదు. కట్టె పొలాలు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ఇక్కడ ఏం లేదు. మా కుటుంబాలు మొత్తం రోడ్డు పడే అవకాశం ఉంది. దీనివలన గవర్నమెంట్ స్పందించి మాకు కమర్షియల్ బండలు అందించగలరని కోరుకుంటున్నాం. మా అందు దయించి మాకు గ్యాస్ సప్లై మాకు అందట్లేదు. మాకు నెలకొచ్చి 2 బండలు పడతాయి. 2 బండలు ఒక బండ తిన్నా పర్లేదు. ఏ బండ అందట్లేదు. మా జీవన ఆధారం చాలా ఇబ్బంది జరుగుతుంది. దీంట్లేదు వ్యాపారం చేసుకోవడం, సీట్లు కట్టుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. మా అందు దయించి మాకు గ్యాస్ బండ సప్లై చేయించగలరు. ప్రభుత్వానికి, అధికారులకి అందరికీ తెలియపరుస్తున్నాం. అట్లా గ్యాస్ సరఫరా కూడా లేదు మాకు. ఎట్లా ఎట్లా కొనసాగితే మేము చాలా ఆర్థికంగా ఇబ్బంది పడతాము. మేము 9 కుటుంబం బతుకుతాం ఈ బండి మీద. అలాంటి ఈ జీవనాధారం మాకు కోల్పోయి చాలా బాధగా ఉన్నాం. గ్యాస్ సరఫరా ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి కొరత ఉండదు. దయచేసి గవర్నమెంట్ అయినా పెట్టించుకొని మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని అలాగే రిపోర్ట్ వారికి ధన్యవాదాలు.